అంటే హైకోర్టు ఏం తప్పులు చూపించిందండి? హైకోర్టు బహుశా డిఎన్ఏ అంటే కొన్ని టెక్నికల్ గ్రౌండ్స్ మీద, కొన్ని ఏంటంటే ఇది డిఎన్ఏ శాంపుల్ తీసుకున్న దాని దగ్గర అది కొన్ని అంటే చిన్న చిన్న పాయింట్అవుట్ చేశారు. చేసి ఇతను అయి ఉండొచ్చు అయి ఉండకపోవచ్చు అనేటప్పుడు ఒక డౌట్ అది చేస్తూ దాన్ని మళ్ళా అందుకోసం అక్కడ ప్రభుత్వం కూడా రీఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో రీఇన్వెస్టిగేట్ చేసినా మీకు తెలుస్తుంది. ఒకటండి, రేపు ఇప్పుడు ఆయేషా మీరా తల్లి హైకోర్టులో వేసింది, సిబిఐ దర్యాప్తు చేయాలి హైకోర్టు సూపర్విజన్లో అన్నాను. హైకోర్టు సూపర్విజన్లో చేసిన, సుప్రీంకోర్టు సూపర్విజన్లో చేసిన, సిబిఐ చేసిన, ఇంకా ఎఫ్బిఐ చేసిన, ఎవరు చేసినా రేపు సత్యం బాబే ముద్దాయి, దాంట్లో డౌటే లేదు. రేపు అదే బాబు మీరు ముద్దాయి గట్టిగా చెప్తున్నారంటే మోడ్ ఆఫ్ ఆపరేట్ ఏ విధంగా ఉంటుంది? లేదు, పర్ఫెక్షన్. అతను ఏంటంటే అతను చాలా షార్ప్ మెమరీ ఉందండి అతనికి. అతను రీకన్స్ట్రక్షన్ చెప్పాడు, ఏది అక్కడ సీన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రీకన్స్ట్రక్షన్ చెప్పాడు అనమాట. అంటే ఇట్లా వెళ్ళాను, లెఫ్ట్ తిరిగాను, అక్కడ వెళ్ళేటప్పటికి అమ్మాయి పడుకొని ఉంది, అది అక్కడ బెడ్షీట్ ఉంది, ఇట్లా అంటే పిల్లో ఉంది, బాత్రూమ్ ఇటు పక్కన ఉంది, బెడ్రూమ్ ఇటు ఉంది, తిరిగితే రైట్ తిరిగి దిగితే మెట్లు ఉంటాయి, ఇట్లా అంటే అంత పర్ఫెక్ట్గా అతను చెప్పగలిగేది అనేది అది చూసిన వాడికి తప్పకూడదు. దొంగతనం కోసం వెళ్ళేవాడా లేదా అమ్మాయి? అతనికి ఏంటంటే అతను సెక్షువల్ పర్వర్ట్ అండి. సత్యం బాబు ఇది సెక్షువల్ పర్వర్ట్, ఈజ్ నాట్ ఎ నార్మల్ ఫెలో. సో నాకు అనిపించింది అక్కడ అతనితో మాట్లాడిన ఒక నైట్ మాట్లాడినప్పుడు సెక్షువల్ పర్వర్షను. అతను ఏంటంటే కొంచెం అప్పుడు భార్య కూడా వదిలేసింది అతన్ని, భార్య వదిలేసి ఆ తర్వాత అతను ఏంటంటే అక్కడ ఈ కొంచెం ప్రాస్టిట్యూషన్కి అలవాటు పడ్డాడు. విజయవాడకి వెళ్ళేవాడు. విజయవాడకి వెళ్తే కూడా అక్కడ రిక్షా ఎక్కి అక్కడికి వెళ్ళి అదంతా ప్రాస్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు ప్రతిసారి అక్కడికి బయటకు వెళ్తే కనుక 1000-2000 ఖర్చు అయ్యేది ఇతనికి. ఇతనేమో మామూలు చిన్న తాపీ పనులు చేస్తున్న వాడికి చాలా ఖర్చు అయిపోయింది అన్నమాట. సో ఇంత ఖర్చు పెట్టుకొని ఇదంతా చేయడం అనేది ఇది కాదు, కానీ వాళ్ళు ఉన్నటువంటి ఆ సెక్షువల్ ఆ ఇన్స్టింక్ట్ని అతను ఆపుకోలేకపోతున్నాడు. లేకుండా అతను ఏం చేసేటప్పుడు ఇట్లాంటి దానికి పోయాడు. అంటే అమ్మాయిల హాస్టల్స్లోకి వెళ్ళటం, వెళ్ళి అక్కడ వాళ్ళని లైంగికంగా వాళ్ళతోటి ఇబ్బందిగా ప్రవర్తించడం, కొన్ని చోట్ల రేపులు చేయటం, కొన్ని చోట్ల రేప్ కమ్ మర్డర్ చేయటం. ఎవరైతే చూశారనుకోండి, రేప్ చేసిన తర్వాత వాళ్ళని చంపిన సందర్భాలు ఎవిడెన్స్ లేకుండా. కొన్ని చోట్ల ఏంటి లైంగికంగా చేసినప్పుడు చూడంగానే పరిగెత్తి, అంటే జనాలు ఉన్నారనుకోండి పారిపోతాడు. సో అక్కడ జనాలు లేరంటే కనుక చంపటం, ఏదైనా చూసింటే కనుక చంపటం అనేది. వాడు ఇన్వెస్టిగేషన్లో ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏదో పౌడర్ రాసుకుంటే వాడికి ఏదో రైట్. అతనికి ఏంటంటే అదే నేను సెక్షువల్లీ పర్వర్షన్. ఎందుకంటే అతను ఏం చేసేవాడంటే నాకు చాలా విచిత్రంగా అనిపించేది. రాత్రిపూట అతను వచ్చేసి పొలాల్లో తిరుగుతుండేవాడు నందిగాంలో. అక్కడ చుట్టూ ఏమన్నా సపోజ్ నైట్ ఏమగానే రాత్రి ఇంట్లో ఉండలేను సార్, నేను నైట్ అంతా పొలాల్లో తిరుగుతుంటాను, నాకు ఇంట్లో పడుకుంటే అంత పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి అని చెప్పేసి బయటకు వచ్చి తిరుగుతుంటాను. హాస్టల్స్కి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళే ముందు ఆ కిటికీల దగ్గర వీళ్ళు పౌడర్ డబ్బాలు అవి పెట్టుకుంటారు అమ్మాయిలు, వాళ్ళు అద్దాలు అవి పెట్టుకొని కాస్త రెడీ అవ్వడానికి అవన్నీ పెడుతుంటే కిటికీలో నుంచి ఆ పౌడర్ తీసుకుని లోపల జల్లి వెళ్తుండేవాడు. అంటే వాడి థింకింగ్లో అది ఎంత అంటే లోపల అతనికి ఒక స్మెల్ వస్తుంది, దాంతో ఎరాటిక్ ఫీలింగ్ అనమాట. ఎరాటిక్ ఫీలింగ్ వస్తుంది అనేటటువంటి ఒక దీంట్లో ఉండేవాడు. అంటే ఈజ్ ఏ సెక్షువల్లీ పర్వర్టెడ్ ఫెలో అండి, ఈజ్ నాట్ ఎ నార్మల్ ఫెలో, అబ్నార్మాలిటీస్ ఉన్నాయన్నమాట. సో అది చూసినప్పుడు అది విన్నప్పుడు నేను అనుకున్నా దేర్ ఇస్ సమ్ సీరియస్ అబ్నార్మల్ అంటే డిజార్డర్స్ ఉన్నాయి వ్యక్తిలో, ఇతను ఏంటంటే డీవియంట్ బిహేవియర్ ఉన్న వ్యక్తి అనేసి ఇది ఉండిందనమాట అనుకోండి. సో దానికి తగ్గట్టు ఓకే, అతను క్రైమ్ చేసేవాళ్ళంతా కూడా కొంత ఇట్లాంటి డీవియంట్గా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే ఈ టైప్ ఆఫ్ క్రైమ్ అంతా ఈజ్ ఫిట్టింగ్ ఇన్ టు దట్ ఇదనమాట. సో నేను అతన్ని తప్పట్టం కన్నా అతని క్యారెక్టర్, అతని బిహేవియర్ని చూస్తున్నాం. ఇట్స్ నాట్ దట్ సత్యం బాబు అతను ఏమిటంటే అతనితో వీ డోంట్ హావ్ ఎనీథింగ్ పర్సన్. నాకు అప్పుడు చూసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు లేదు, మన ఈ మధ్య ఎప్పుడో చూసేది తప్ప కానీ, ఇది కోర్టులో ఇది వచ్చిన తర్వాత టీవీలో చూడటం తప్ప కానీ. సో వాట్ పర్సనల్లీ వీ హ్యావ్, నేను ఇప్పుడు ఎక్కడో ఆ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంలో పనిచేస్తున్నాను. అంటే మీరు చెప్తున్నట్లు కేసు ఇవాళ కాదు రేపు అయినా ఎల్లుండి అయినా సార్ 100% అండి. సో మీరు రాసి తీసుకోండి. మీరు అప్పుడు వచ్చి మళ్ళీ ఏమండి వేరే వాడిని చేశారు, రేపు సిబిఐ కానీ లేకపోతే ఎఫ్బిఐ కానీ హైకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేసిన వాళ్ళు, లేకపోతే సిఐడి కానీ లేకపోతే అక్కడ విజయవాడ పోలీస్ కానీ అంటే కనుక మీరు వచ్చి నన్ను అడగండి. అప్పుడు